నేపాల్‌లో నిజంగానే స్టూడెంట్స్ గన్స్ పట్టుకొని ప్రొటెస్ట్ చేస్తున్నారా? స్కూల్‌కి, కాలేజ్‌కెళ్ళే పిల్లల దగ్గరికి ఇలా గన్స్ ఎలా వస్తాయి? అసలెందుకు నేపాల్‌లో ఈ ప్రొటెస్ట్‌లు, పార్లమెంట్‌ని కాల్చేయడాలు ఇవన్నీ జరుగుతాయి? ఫస్ట్ నుంచే నేపాల్ ఎకనామిక్ కండిషన్ చాలా వర్స్ట్‌గా ఉంది. దాంతో పాటు 2024లో అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేట్ వచ్చేసి జస్ట్ 20% ఉంది. ఈ రీజన్ వల్ల చాలా మంది నేపాల్‌లో ఉండేవాళ్ళు వేరే కంట్రీస్‌కెళ్ళి జాబ్స్ వెతుక్కుంటున్నారు. ఈ పాయింట్ పైనే వాళ్ళు గవర్నమెంట్‌ని క్వెషన్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ న్యూస్ ఎక్కువగా స్ప్రెడ్ అవ్వకూడదు అనేసి నేపాల్ గవర్నమెంట్ 20 సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌ని బ్యాన్ చేసేసింది. కానీ అదే పొలిటీషియన్ వాళ్ళ పిల్లలు మాత్రం వేరే కంట్రీస్‌కి వెళ్లి లగ్జరీ లైఫ్‌ని మెయింటైన్ చేస్తున్నారు. అది అక్కడున్న యూత్‌ని చాలా ట్రిగ్గర్ చేసింది. ఇలా సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ బ్యాన్ అయిపోవడం వల్ల ఈ ప్రొటెస్ట్ ఔట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయింది కంప్లీట్‌గా. ఈ ప్రొటెస్ట్ వల్ల నేపాల్ పీఎం కేపీ శర్మ రిజైన్ కూడా చేసేసాడు. ఈ ప్రొటెస్ట్‌లో చాలా మంది 13-17 ఇయర్స్ గ్యాప్ మధ్యలో ఉన్న వాళ్ళే చనిపోయారు. అంతేకాకుండా ఈ ప్రొటెస్టర్స్ అంతా కలిపి పార్లమెంట్‌ని కాల్చేశారు. ప్లస్ ఎక్స్ పీఎం ఇంటిని కూడా, అంతేకాదు ఎక్స్ పీఎం వైఫ్‌ని అయితే సజీవ దహనం చేసేశారు. ఇంకా ఫైనాన్స్ మినిస్టర్‌ని బయటికి లాక్కొనొచ్చి అతని చెప్పులతో కొట్టారు. ఓవరాల్ గా ఈ ప్రొటెస్ట్ చేసేది సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ కోసం అయితే కాదు, ఇది కరప్షన్ కోసం. ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఈ ప్రొటెస్ట్ లో 1500-2000 క్రిమినల్స్ కూడా బయటకు వచ్చారు. ఈ టైంలో ఆ క్రిమినల్స్ ఈ ప్రొటెస్ట్ ని చాలా అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నారు. షాప్స్ లో ఎక్కడ చూసినా కూడా లూటింగే అవుతుంది కంప్లీట్ గా. అండ్ ఈ లాస్ నుంచి నేపాల్ బయటికి రావడం అనేది చాలా కష్టం.